హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నా పేరు జ్ఞానేశ్వర్. వెల్కమ్ టు క్యూట్ అండ్ డింపుల్ ఛానల్. చద్దన్నం మన పెద్దలు చెప్పిన అన్నం ఆరోగ్యానికి చాలా మంచిది. ఈరోజు చద్దన్నం గురించి మనము తెలుసుకుంటున్నాము. సో చద్దన్నం ఎలా తయారు చేయాలి, దాని ప్రాసెస్ ఏంది, చద్దన్నం తినడం వల్ల ఉపయోగాలు ఏంటి, ఎన్ని వివరాలు తెలియాలంటే మన వీడియో చివరి చూడండి. జస్ట్ 5 minutes వీడియో. ఈ వీడియో చూడడం వల్ల మీకు చాలా ఉపయోగాలు కలుగుతాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము చద్దన్నంకి కావాల్సిన పదార్థాలు ప్రాసెస్ తెలుసుకుందాము. మార్కెట్కి వెళ్ళి ఒక కుండ తెచ్చిన తర్వాత దానిని చాలా శుభ్రంగా కడగాలి. కడిగిన తర్వాత మనము మార్నింగ్ లేదా ఈవినింగ్ అప్పుడే తయారు చేసుకున్నటువంటి అన్నంను కూడా చద్దన్నంలో ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు మట్టి పాత్రలో మనకు ఎంత క్వాంటిటీ కావాలి అంటే ఎర్లీ మార్నింగ్ లేచి ఎంతమంది తింటారో దానికి తగ్గట్లు అన్నము మట్టి పాత్రలో వేసుకోవాలి. సో మట్టి పాత్రలో వేసుకున్న తర్వాత దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే పాలు కావాలి, అలాగే ఉల్లిగడ్డలు, అలాగే పచ్చిమిర్చి, అలాగే పెరుగు. ఈ 4 చాలా అవసరము. దాని తర్వాత కుండలో అన్నం వేసిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ ప్లేస్లో మనకు గంజి కూడా వాడుకోవచ్చు. సో వాటర్ కానీ గంజి ఎందుకు వేస్తారంటే అన్నం మొత్తం పొల్లు అంటే గడ్డలు లేకుండా పొల్లు ఫ్రీగా అవ్వడానికి. దాని తర్వాత వాటర్ వేసిన తర్వాత మనము ఒక పెద్ద గ్లాసు మిల్క్ యాడ్ చేస్తున్నాము, పాలు యాడ్ చేస్తున్నాము. ఈ పాలు గోరువెచ్చగా ఉండేటట్లు చూసుకోండి. ఎందుకంటే మనం పెరుగు తోడు కావాలంటే 100% పాలు అనేది గోరువెచ్చగా ఉండాలి. అలాగే పాలు వేసిన తర్వాత పెరుగు యాడ్ చేసుకోండి. పెరుగు ఎందుకు యాడ్ చేసుకోవాలంటే ఎర్లీ మార్నింగ్ లోపల మొత్తము మనకు తోడు కావాలి అంటే పెరుగు 100% ఉండాలి. దాని తర్వాత పాలు, నీళ్ళు, పెరుగు వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు పైన యాడ్ చేయాలి. సో ఇక్కడ ముఖ్యంగా మనం తెలిసిందంటే పాలు లోపల అన్నం మొత్తం మునిగే వరకు పాలు నిండుగా పోసుకోండి. ఇలా పోవడం వల్ల అనేది తోడు అనేది చాలా బాగా వస్తుంది. అలాగే లోపల గుడ్ బ్యాక్టీరియా పెరగడానికి చాలా ఇంపాక్ట్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. సో ఇలా పెట్టిన తర్వాత 8 to 10 hours నైట్ దీనిపైన ఒక మూత పెట్టి పక్కకు పెట్టండి. ఇలా పెట్టడం వల్ల మనకు ఎర్లీ మార్నింగ్ లేచి తినడానికి వీలుగా ఉంటుంది. అలాగే దీనిపైన ఏదో ఒక పాత్ర కూడా మూసి పెట్టండి. అలాగే ఇప్పుడు మీరు వీడియోలు చూసినట్లయితే ఎర్లీ మార్నింగ్ ఇది ఆల్రెడీ చద్దన్నం తయారైంది. చద్దన్నాన్ని కొందరు డైరెక్ట్గా తింటారు, కొందరేమో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని తింటారు, కొందరేమో పోపు వేసుకొని తింటారు. సో ఇక్కడ మా కిడ్స్ తినాలి కాబట్టి మేము ఇక్కడ పోపు యాడ్ చేస్తున్నాము. సో ఇక్కడ పోపు వేయడం వల్ల అది చద్దన్నం అనేది మనకు దద్దోజనంలా, అంటే మనము టెంపుల్స్కి వెళ్తే దద్దోజనం పెడతారు కదా, దద్దోజనం అనేది పిల్లలు ఎక్కువ తినడానికి ఆసక్తిగా చూపిస్తారు కాబట్టి కొందరు పోపు వేస్తారు. సో ఇక్కడ ఎర్లీ మార్నింగ్ చద్దన్నం తయారైన తర్వాత ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి పక్కకెట్టుకొని ఇక్కడ బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఏదైనా గడ్డలు ఉంటే కూడా మొత్తం అవి పొల్లుగా చాలా ఫ్రీగా పెరుగనే తయారవుతుంది. దీని తర్వాత మనము దీని లోపలికి పోపు యాడ్ చేసుకోవాలి. పోపు లోపలికి కొంచెం ఆయిల్ తీసుకొని దానికి జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, అలాగే కొత్తిమీర, కళ్యామాకు, అలాగే మన కొంచెం అల్లము, అలాగే మన శనగపప్పు, మినపప్పు ఇవన్నీ వేయడం వల్ల మన పోషకాలు కూడా పొట్టలోపలికి వెళ్తాయి. జీలకర్ర, అల్లం వెళ్ళడం వల్ల జీర్ణశక్తి అనేది బాగా పనిచేస్తుంది. ఎస్పెషల్లీ చద్దన్నం తినడం వల్ల మనకు లోపల ఉన్నటువంటి జీర్ణ వ్యవస్థ అనేది చాలా బాగా పనిచేస్తుంది. అలాగే గుడ్ బ్యాక్టీరియా పనిచేస్తుంది. ఈ గుడ్ బ్యాక్టీరియా ఇంపాక్ట్ అవ్వడం వల్ల జీర్ణ వ్యవస్థ బాగా ఉండడం వల్ల మనకు ఆరోగ్యం అనేది చాలా బలంగా, చాలా దృఢంగా తయారవుతుంది. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సర్వరోగాలకు ముఖ్య కారణం అనేది మన జీర్ణ వ్యవస్థ. అలాగే కొందరికి మోషన్ ప్రాబ్లం ఉంటుంది. ఈ జీర్ణ వ్యవస్థ, మోషన్ ప్రాబ్లం ఎప్పుడైతే మనకు స్టార్ట్ అవుతుందో 100% మనకు రోగాలు అనేది స్టార్ట్ అవుతుంది. హెడేక్ కావడం కానీ, జ్వరాలు కానీ, లేకపోతే దీర్ఘకాలిక రోగాలు ఇవన్నిటికీ ముఖ్య కారణము మన జీర్ణ వ్యవస్థ సరిగా లేకపోవడము. సో ఈ చద్దన్నాన్ని ఒక 40 రోజులు కంటిన్యూగా ప్రతిరోజు టిఫిన్ రూపంలో తీసుకుంటే 100% మన జీర్ణ వ్యవస్థ అనేది చాలా బాగా పనిచేస్తుంది, చాలా దృఢంగా పనిచేస్తుంది. ఇక్కడ నేను తిన్నాను, అలాగే మా కిడ్స్ కూడా అందరూ తిన్నారు. చాలా 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 బాగా, చాలా టేస్టీగా వచ్చింది. సో మీరు కూడా ట్రై చేయండి. చద్దన్నము చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ ఎందుకంటే మన తాత వాళ్ళు, నానమ్మ వాళ్ళు చాలా దృఢంగా ఉండడానికి ముఖ్య కారణం ఏంటంటే వాళ్ళు డైలీ చద్దన్నం తినడం వల్లే వాళ్ళు చాలా దృఢంగా, చాలా బలంగా ఉన్నారు. సో ఇలాంటి కొత్త వీడియోలు మీకు ఎప్పుడు ఇస్తుంటాను. జై హింద్. సపోర్ట్